మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. చాలా మందికి మోకాళ్లకు సంబంధించి చాలా సందేహాలు ఉంటాయి. సో వాటిని నివృత్తి చేయడానికి ఈ రోజు మనతో పాటు డాక్టర్ అమిత్ రెడ్డి గారు ఉన్నారు, సీనియర్ ఆర్థో సర్జన్. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. హలో అండి, నమస్కారం. యాక్చువల్లీ మోకాళ్ళలో గుజ్జు అరగడం అంటే ఏంటి? మోకాలు అనేది మనకు 2 bones, సో దట్ ఈస్ థై బోన్ అండ్ లెగ్ బోన్ రెండు కలిపి తయారు చేస్తాయి. ఇదే కాకుండా నీ క్యాప్ అంటే పటెల్లా అంటాం అన్నమాట, మోకాలు చిప్ అంటారు కదా. సో ఈ 3 కలిస్తే దాన్ని మోకాలు అవుతుంది. ఎక్కడైతే ఈ 2 bones వస్తాయో ఆ ఎడ్జెస్ పైన కార్టిలేజ్ అనేది ఉంటుంది. దాన్ని మనం రెగ్యులర్ లాంగ్వేజ్లో గుజ్జు అంటాం. దీని ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ కార్టిలేజ్ ఆర్ గుజ్జు బాగున్నంత వరకు ఏ ఇబ్బంది ఉండదు. ఎప్పుడైతే ఈ కార్టిలేజ్ ఆర్ గుజ్జు అరిగిపోతుంది చూసారా, అప్పుడు ఈ నొప్పి అనేది స్టార్ట్ అవుతుంది. ఈ అరుగుదల అనేది, ఈ కార్టిలేజ్ ఆర్ గుజ్జు అరుగుదల అనేది చాలా కారణాల వల్ల రావచ్చు. ఒకటి పోస్ట్ ఇంజురీస్, పోస్ట్ ట్రామాటిక్ ఆర్థరైటిస్ అంటాము. ఎక్కడైతే ఇదివరకు ఏదైనా ఇంజురీస్ వలన కానీ, ఒకసారి ఆ మోకాలు చుట్టుపక్కల రీజన్లో ఫ్రాక్చర్స్ అయినప్పుడు దాని మూలాన కానీ ఆ లేటర్ ఆన్ కార్టిలేజ్ డ్యామేజ్ అయ్యి ఈ అరుగుదల అనేది రావచ్చు, ఆర్ ఈ గుజ్జు అనేది అరిగిపోవచ్చు. రెండోది డీజనరేటివ్ ఆర్థరైటిస్ అంటారు. అంటే ఏజ్తో, వయసుతో మనకు అరుగుదల అనేది వస్తుంది. మనిషి అన్న ప్రతి ఒక్కరికి ఏజ్తో, టైంతో కాస్త కోస్త అరుగుదల ఖచ్చితంగా వస్తుంది. దర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్, దేని మూలనైతే కొందరికి త్వరగా రావచ్చు, కొందరికి లేట్గా రావచ్చు, రాకపోవచ్చు. సో ఈ అరుగుదల వచ్చినప్పుడు ఈ కార్టిలేజ్ ఆర్ గుజ్జు అనేది అరిగిపోయి దాని మూలన ఈ గ్యాప్ అనేది తగ్గి 2 ఎముకలు రాసుకోవడం అనేది స్టార్ట్ అవుతాయి. సో అటువంటప్పుడు మనకు శబ్దం రావడం కానీ, ఆర్ మీరు మోకాల పైన చేయబెట్టుకొని జస్ట్ అలా కాలు ముందుకు వెనకంటే ఏదో రాసుకున్నట్టు ఆర్ రబ్ అవుతున్నటువంటి ఫీలింగ్ రావడం కానీ జరుగుతుంది. అల్టిమేట్లీ ఎప్పుడైతే ఈ గ్యాప్ తగ్గి ఎముక రాసుకోవడం స్టార్ట్ అవుతుందో అటువంటప్పుడు పెయిన్ అనేది వస్తుంది. అదే కాకుండా ఈ డ్యామేజ్ అవుతున్నప్పుడు అక్కడ కొన్ని ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్, అంటే కొన్ని చేంజెస్ వస్తాయి, నీరు ఉండడం కానీ అలాంటివి జరుగుతాయి. దేని మూలనైతే ఫర్దర్ ఈ పెయిన్ అనేది రావచ్చు. సో ఈ మోకాల్లో గుజ్జు అనేది ఆర్ కార్టిలేజ్ అనేది మనిషి ప్రతి ఒక్కరికి ఉంటుంది. విత్ ఏజ్ కొంతవరకు ఖచ్చితంగా వేర్ అండ్ టైర్ ఆర్ అరుగుదల జరుగుతుంది. అండ్ సివియర్గా అయినప్పుడు ఈ నొప్పి అనేది వస్తుంది అనమాట. అంటే డాక్టర్ గారు, ఈ మోకాళ్ళలో గుజ్జు గనక అరిగిపోతే దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది? ఈ గుజ్జు అరగడం స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ మనం నోటీస్ చేసేది పెయిన్, స్వెల్లింగ్, ఆర్ మనం నార్మల్గా కొన్ని చేయగలిగిన యాక్టివిటీస్ చేయలేకపోవడము, ఆర్ చేసిన వెంటనే నొప్పి రావడం అనేది జరుగుతుంటుంది. ఇనీషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడు మనకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. వీటితో మనం ఈ నొప్పి రాకుండా ఉండడము, నొప్పి తగ్గడము అనేది మనం ప్రయత్నించవచ్చు. దీనికి చూసుకుంటే కొన్ని యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్స్ అంటాము. దీని ద్వారా అయితే అక్కడ ఈ డ్యామేజ్ వలన, ఈ గుజ్జు అరగడం వలన వచ్చే నీరు నిండడం కానీ, స్వెల్లింగ్ కానీ ఉంటుంది. అది తగ్గించి నొప్పి తగ్గిస్తాయి. కొన్ని పెయిన్ కిల్లర్స్ ఉంటాయి, ఏవైతే పెయిన్ పర్సెప్షన్, అంటే ఆ పెయిన్ అనే సెన్సేషన్ని తగ్గించి నొప్పి అనేది తెలియకుండా హెల్ప్ చేస్తాయి. ఇవి పక్కన పెడితే కొన్ని న్యూట్రాస్యూటికల్స్ అంటారు, ఏవైతే కొంతవరకు ఈ కార్టిలేజ్ డ్యామేజ్ని స్లో చేయడానికి కానీ, అక్కడ అవుతున్న ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ తగ్గించడానికి కానీ హెల్ప్ చేసి కార్టిలేజ్ని లైఫ్ అనేది ప్రొలాంగ్ చేసే వరకు ఆ నొప్పి లేకుండా ఉండడానికి హెల్ప్ చేయొచ్చు. మనకు దీంట్లో చాలా ఉంటాయి. గ్లూకోసమిన్ అంటాము, కొల్లాజన్ సప్లిమెంట్స్, కాండ్రాటిన్ సల్ఫేట్, ఎంఎస్ఎం అని చెప్పి, ఇవన్నీ ఒక రకమైన న్యూట్రాస్యూటికల్ సప్లిమెంట్స్. దేని ద్వారా అయితే మనం ఇనీషియల్ స్టేజెస్లో ఈ నొప్పి అనేది తెలియకుండా మనం మేనేజ్ చేసుకోవచ్చు. సేమ్ థింగ్, ఇది ఇంకా పెరిగింది ఆర్ సివియర్గా అయింది అనుకోండి, అలాంటప్పుడు మనకు నడవడానికి కానీ, డే టు డే యాక్టివిటీస్కి ఇబ్బందిగా అనేది ఉంటుంది. అలాంటి సినారియోస్లో కొన్ని సర్జికల్ ఆప్షన్స్ ఉంటాయి. దేని ద్వారా అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా సివియర్గా అయింది అనుకోండి, గ్రేడ్ 4 అంటారు. గ్రేడ్ 4 ఆర్థరైటిస్ అన్నప్పుడు దానికి వాస్తవానికి అలాంటి సిచ్యుయేషన్లో ఐదర్ పెయిన్ కిల్లర్స్ తీసుకొని తాత్కాలికంగా నొప్పి తగ్గించుకోవడం తప్పితే వేరే ఏ మెడిసిన్స్ ద్వారా కానీ, ఇంకా దేని ద్వారా అక్కడ కార్టిలేజ్ ఆర్ గుజ్జుని గ్రో చేయడమో, కొత్తగా తయారు చేయడం అన్నది అలాంటి సాధ్యం ఉండదు. అలాంటప్పుడు నీ రీప్లేస్మెంట్ సర్జరీ అంటారు. అంటే ఆ అరిగిపోయిన భాగాన్ని, ఏదైతే మనకి ఈ థై బోన్ అండ్ లెగ్ బోన్ ఉంటుందో ఆ అరిగిపోయిన భాగాన్ని క్లీన్ చేసి దానిపైన దాన్ని ఒక పర్టికులర్ విధానంగా తయారు చేసి ఇంప్లాంట్ అనేది కూర్చుంటుంది. అప్పుడు మూమెంట్ అంతా ఇంప్లాంట్లో అవుతుంది, మనకు నొప్పి అనేది ఉండదు. అండ్ మనం నడవడం కానీ, మిగతా రెగ్యులర్ డే టు డే యాక్టివిటీస్ కానీ ఇవన్నీ చేసుకోవడానికి వీలుంటుంది. ఓకే. అంటే డాక్టర్, యాక్చువల్లీ ఈ గుజ్జు ఏదైతే ఉందో ఇది అరిగిపోకుండా ముందుగా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మన రొటీన్ లైఫ్లో? డెఫినెట్గా మనం కొన్ని రకమైన జాగ్రత్తలు తీసుకోవడంతో ఈ అరుగుదలని స్లో చేయడం కానీ, ఒక్కోసారి మేబీ కొన్ని సిచ్యువేషన్స్లో జరగకుండడానికి మనం ప్రయత్నం చేసి దాన్ని వీలుగా ఉంచుకోవచ్చు.
నా మనం ఫస్ట్ ఇది కాకుండా ఉండాలంటే అది ఏ కాజెస్ వల్ల అవుతుందో ఆ కాజెస్ని అవాయిడ్ చేయడం. నా అరుగుదల చూసుకుంటే ఒకటి చెప్పాను కదండి, ఒకటి పోస్ట్ ఇంజురీస్. సో అలాంటప్పుడు ఇంజురీస్ ఏదైనా అయినప్పుడు దాన్ని సరైన కరెక్ట్ విధానంలో ట్రీట్మెంట్ చేయించుకోవడము మోస్ట్ ఇంపార్టెంట్, సో దట్ లాంగ్ రన్లో ఈ పోస్ట్ ట్రామాటిక్ ఆర్థరైటిస్ అనేది రాకుండా ఉండడం. నా నెక్స్ట్ కొన్ని డే టు డే మన లైఫ్ స్టైల్ చేంజెస్ ఆర్ హ్యాబిట్స్, దీనివల్ల కూడా మనకు చాలా ఇంపార్టెంట్ ఈ కార్టిలేజ్ అరగకుండా మనం దాన్ని కాపాడుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ కొందరికి ఆర్థరైటిస్ ఆర్ కీలవాతం అంటారు, రుమటైడ్ ఆర్థరైటిస్ కానీ యాంకిలోజింగ్ స్పాండిలైటిస్, ఇలాంటి మల్టిపుల్ రకాల కీలవాతాలు ఉంటాయి. అలాంటిది ఉన్నప్పుడు మనకు జనరల్గా పెయిన్స్ రావడము, జాయింట్స్ డ్యామేజ్ అవడం అనేది జరుగుతుంది. అండ్ ఇలాంటిది ఏదైనా ఉంటే దాన్ని ఎర్లీ స్టేజెస్లో ఐడెంటిఫై చేయడము, దాన్ని ట్రీట్మెంట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్, సో దట్ లాంగ్ రన్లో ఈ జాయింట్ డ్యామేజ్ అనేది కాకుండా ఉండడం. నెక్స్ట్ మనం ఏజింగ్ వల్ల చూసుకుంటే డెఫినెట్గా దాంట్లో కూడా కొన్ని మనం హ్యాబిట్స్ కానీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ మాడిఫై చేసుకోవచ్చు, దేని మూలనైతే డ్యామేజ్ కాకుండా కంట్రోల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనిషి 50 కిలోలన్నా 100 కిలోలన్నా మోకాలు మాత్రం అదే కదండి. వెయిట్ పెరుగుతున్న కొద్దికి మోకాల పైన స్ట్రెయిన్ పెరిగి దాంతో త్వరగా డ్యామేజ్ అవడం అనేది జరగచ్చు. రెండోది మనకు డిఫార్మిటీస్. ఇప్పుడు కొందరికి కాళ్ళు స్ట్రైట్గా ఉండకుండా బెండ్ ఉంటాయి కొంచెం, సో నాక్ నీస్ అంటాము, లేదా జెనువాల్గమ్ అంటాం. ఇలాంటి డిఫార్మిటీస్ ఉన్న వాళ్ళకు బరువు ఈక్వల్గా పడదు, అబ్నార్మల్గా పడేటప్పటికీ ఆ అబ్నార్మల్ దీని వలన కూడా మనకు డ్యామేజ్ అనేది త్వరగా కావచ్చు. సో ఇలాంటి డిఫార్మిటీస్ ఏదైనా ఉన్నప్పుడు దాన్ని ఎర్లీ స్టేజెస్లోనే కరెక్ట్ చేసుకోవడం అనేది కూడా మనకి ఇంపార్టెంట్, సో దట్ లాంగ్ రన్లో ఈ కార్టిలేజ్ వేర్ అంటే అనేది రాకుండా ఉండడం. ఇది కాకుండా ఒక హెల్తీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అంటే కటింగ్ డౌన్ అండ్ ఆల్కహాల్ ఇస్ అగైన్ వన్ ఆఫ్ ద కామన్. ఇవాళ డేట్లో ఓవరాల్గా చూసుకుంటే ఆల్కహాల్ కన్జంప్షన్ అనేది చాలా పెరిగింది. దేని మూలనైతే బ్లడ్లో యూరిక్ యాసిడ్ అంటాం, ఆ యూరిక్ యాసిడ్ అనేది పెరుగుతుంది. పెరిగేటప్పటికి ఈ జాయింట్స్లో మనకు లుబ్రికేటింగ్ ఫ్లూయిడ్ అంటే నార్మల్ మూమెంట్స్ కొరకు అయ్యే ఫ్లూయిడ్ ఉంటుంది, సైనోవల్ ఫ్లూయిడ్ అంటాం. దీని లోపల యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేటివి జమ అవుతాయి, డిపాజిట్ అవుతాయి, అండ్ దాని ద్వారా త్వరగా కార్టిలేజ్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో కటింగ్ డౌన్ అండ్ ఆల్కహాల్ అండ్ ఒక్కొక్కసారి యూరిక్ యాసిడ్ కానీ ఇలాంటిది ఎక్కువ ఉన్న సిచ్యువేషన్లో అయితే కొన్ని డయటరీ చేంజెస్ ఉంటాయి, లో ప్యూరిన్ డయట్ అంటాం, అలాంటి డయట్ అడాప్ట్ చేసుకోవడము, కొన్ని మెడిసిన్స్ ఉంటాయి యూరిక్ యాసిడ్ తగ్గించడానికి, అలాంటి మెడిసిన్స్ వాడడం అనేది కూడా ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా ఒక లైఫ్ స్టైల్ చేంజెస్ ఆర్ హ్యాబిట్స్ అనుకోండి, దీని ద్వారా అయితే మనం మన మోకాల్ని కాపాడుకోవచ్చు, పెరగకుండా డ్యామేజ్ అనేది పెరగకుండా మనం దాన్ని కొంతవరకు ఆపడం కానీ అవాయిడ్ చేయడం చేసుకోవచ్చు. ఓకే, అయితే డాక్టర్ గారు చాలా మంది చెప్తూ ఉంటారు లేత బెండకాయలు ఫ్రై చేసుకొని తినడం వల్ల, లేదంటే గనక కలబంద మొక్క నుండి వచ్చే గుజ్జు ఏదైతే ఉందో దాన్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మోకాల్లో ఉన్న గుజ్జు మళ్ళీ తిరిగి వస్తుంది అని చెప్పేసి అంటుంటారు. సో ఇది ఎంతవరకు వాస్తవం? మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ గుజ్జు ఆర్ కార్టిలేజ్ అనేది మనకు ఎంబ్రియానిక్ స్టేజ్ అంటే మనం ఒక కిడ్ మదర్ వూమ్లో ఉన్నప్పుడు అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఆ ప్రాసెస్. అండ్ పుట్టేటప్పటికి ఆ కార్టిలేజ్ ప్రాసెస్ అనేది తయారవుతుంది. సో మనకు ఉన్న కార్టిలేజ్ ఏదైతే ఉంటుందో మన పుట్టుక నుంచి ఉన్నది, అండ్ అది స్లోగా వేరవుతూ ఉంటుంది. అలాంటి కార్టిలేజ్ని మీరు ఏదో ఫుడ్ తినడం వల్ల పెరగడమో ఏదో మందు తినడం వల్ల పెరగడం అనేది జరగదు. మనం ఉన్నదాన్ని కాపాడుకోవడమే తప్పితే అక్కడ కొత్తగా ఈ అంటే ఫుడ్ వల్ల దీనివల్ల చేసేది అంటే దెర్ ఇస్ నో సైంటిఫిక్ ఎవిడెన్స్ ఇన్ టుడేస్ డేట్. మేబీ కొందరికి తిని బెనిఫిట్ అనిపించుండొచ్చేమో, మరి ఇట్ మేబీ ప్లసిబో ఎఫెక్ట్ మెనీ టైమ్స్. అంటే అట్ ద సేమ్ టైం మీరు తీయకుండా ప్రాబ్లీ తగ్గేదేమో. దెర్ ఇస్ నో సైంటిఫిక్ ఎవిడెన్స్ యాజ్ సచ్. కొన్ని ఇవి ఉన్నాయి, ఇప్పుడు ఎస్పెషలీ కీలవాతాలు కానీ ఆర్ ఏదైనా ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ ఉంది దాని మూలాన డ్యామేజ్ అవుతుంది అనుకోండి, అలాంటప్పుడు మనము ఇప్పుడు టర్మరిక్ క్యూర్క్యుమిన్ అంటారు, ఇది మన పసుపులో ఉంటుంది. నా ఇది ఏంటంటే ఒక న్యాచురల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్. సో ఈ ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గించి కార్టిలేజ్ డ్యామేజ్ అనే దాన్ని స్లో చేస్తుంది. సేమ్ థింగ్ మనకు టర్మరిక్లోనే కాకుండా కొన్ని విటమిన్ సి, విటమిన్ ఈ ఇవన్నీ కూడా కొంతవరకు కార్టిలేజ్ ప్రొటెక్టివ్, అంటే డ్యామేజ్ని ఇన్ఫ్లమేషన్ని తగ్గించి డ్యామేజ్ కాకుండా ఆపుతుంది తప్పితే స్పెసిఫిక్గా ఏదైనా ఫుడ్ తినడంతో కార్టిలేజ్ పెరుగుతుందా అంటే దెర్ ఇస్ నో సైంటిఫిక్ ఎవిడెన్స్ సో ఫార్, అండ్ దెర్ ఇస్ నో రోల్ ఆఫ్ సచ్ థింగ్స్ థియరిటికలీ. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.